తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యగా భారీగా పెరగడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. అయితే టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక శ్రీవారి దర్శనం సజావుగా కొనసాగించేందుకు అదనపు ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ పేర్కొంది. కాగా నిన్న ఒక్క రోజులోనే 64,064 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల సమర్పణలతో హుండీ ఆదాయం 3.8 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్ల నిర్వహణ, అన్నప్రసాదాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేస్తున్నట్లు వెల్లడించారు.